మీరు ప్రవర్తిస్తున్నారో మీరు అఘోరాలు ఎలా అవుతారు, మీరు సాధువులు ఎలా అవుతారు, సమాజ హితం కోసం ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ ఏంటి? నువ్వు దేవుడే నా దిక్కు, దేవుడే నా ధర్మం, నా ప్రాణం గిన్నెకు త్యాగం అన్నారు కదా. ఆ ప్రాణ త్యాగం అంటే ఏంటి? దానికి చాలా పవిత్రత ఉంది, దానికి చాలా పవిత్రత ఉంది. కాబట్టి నువ్వు అలా చెప్పినవాడివి ఈ రోజు ఒక అమ్మాయి గురించి మాట్లాడి ఎప్పుడు ఎందుకు ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆ ఒక్క అధికారం నువ్వు ఇచ్చావు. ఈ రోజు నువ్వు ఒక పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసి నేను దేవుడే దిక్కు అన్నప్పుడు ఆ దిక్కును మర్చిపోయి మర్చిపోయి ఈ రోజు నువ్వు ఒక చేసిన ప్రక్రియ వల్ల ఈ రోజు నిన్ను సమాజం క్వశ్చన్ చేస్తుంది. సో సమాజానికి క్వశ్చన్ చేసే అవకాశం అతను ఎందుకు ఇచ్చాడు? సమాజానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే ఇంకొకటి, మీరు ధర్మాన్ని అన్నిటికీ మించి ఈ రోజు ఎందుకు ఒక రకమైన ఇది వస్తుంది అంటే నువ్వు ధర్మాన్ని అవహేళన చేస్తున్నావు. దానికి మించు రాజకీయ నాయకులు అంటున్నారు, పూజలు అంటున్నారు, ఎవరు కావాలంటే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఏం మాట్లాడుతున్నాం మనం అంటే ఈ రోజు ప్రతి వాడు స్టార్ట్ చేస్తాడు అంటే ఈ ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. పొలిటికల్ సిస్టమ్ వస్తుంది. మీరు నేను నాస్తికులు కాదు, నేను ఆస్తికుని మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు సమాధానం. ఈ రోజు సొసైటీని నేను దేవుడు నమ్ముతాను, దేవుడు నమ్మకానికి మీకు సంబంధం లేదు. అమ్మ మాట్లాడుతుంది సమాజ సనాతన ధర్మం గురించి, నువ్వు మాట్లాడుతున్నావు సనాతనం గురించి. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు వాడికంటే పెద్ద మూర్ఖుడులా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నాను? నాస్తికురాలు ఏంటండి? పిలవండి. మీరు నాస్తికురాలను ఎలా అడుగుతారు? అఘోరి అంటే ఎలా ఉండాలి, దైవాన్ని ఎలా స్మరించాలి? మీ జీవితంలో మీరు ఎన్ని దేవాలయాలను ఉద్ధరించారు చెప్పండి, ఎన్ని పూజలు చేశారు, ఏం చేశారు చెప్పండి మీరు. ఈ రోజు ఆయనకు తెలుసు మేము ఏం చేస్తున్నాం. ఈ రోజు ధర్మం గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది, సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ధర్మం కోసం ఎంతమంది నుంచి ఉంటారు చెప్పండి? బెంగాల్లో చంపేస్తున్నారు అక్కడ హిందువులని.